స్టాండర్డ్ క్లాసికల్ సైన్స్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే మనకి చాలామంది కంప్లైంట్ చేసి పొద్దున్న లేచిన తర్వాత వేళ్ళని చిన్న చేతి వేళ్ళన్నీ స్టిఫ్ అయిపోయాయని చెప్తారు. అది సిమెట్రికల్గా అంటే రెండు చేతులు సమానంగా. మామూలుగా వేరే రోగాలు ఎట్లా అంటే ఒక భాగంలో వస్తే ఆ భాగంలోనే ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ కీలవాతంలో మనకి సిమెట్రికల్ అంటే రెండు చేతులు చిన్న జాయింట్స్ ఎస్పెషల్లీ మన చేతి వేళ్ళలో ఎఫెక్ట్ అవ్వడం ఫస్ట్. సో మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది అది ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు ఉంటుంది చాలా మంది పొద్దున్న లేచిన తర్వాత. రెండోది సోలెన్ జాయింట్స్ అంటే స్టిఫ్నెస్ తో పాటు ఈ చిన్న చిన్న జాయింట్స్ వేళ్ళకు ఉండే జాయింట్స్ మణికట్టు జాయింట్ ఇవన్నీ కూడా వాచిపోయి ఉంటాయి అనమాట. సో బైలేటరల్ సిమెట్రికల్ అంటే రెండు చేతులు సమానంగా ఉంటాయి. ఏదో ఒక వేలు ఒక రెండు వేళ్ళు ఒక చెయ్యి అట్లా కాకుండా రెండు చేతులలో అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో అన్ని జాయింట్స్ స్టిఫ్నెస్ ఉంటాయి, సోలన్ ఉంటాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది కంప్లైంట్ చేసేది మాకు ఏంటంటే మాకు చాలా నీరసంగా ఉందండి, మేమేమి పని చేయకపోయినా చాలా నీరసంగా అనిపిస్తుంది, మాకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటీగ్ అంటాం, చాలా నీరసంగా ఉండండి. తర్వాత లో గ్రేడ్ ఫీవర్ అంటే బయట నుంచి జ్వరం ఉంటుంది కానీ వాళ్ళకి లోపల నుంచి ఏమనిపిస్తుంది అంటే లోపల నుంచి చాలా జ్వరంగా ఉన్నట్టు, నాలిక చేదుగా ఉన్నట్టు ఇలాంటివన్నీ కంప్లైంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం వల్ల ఆహారం తినేది సహించకపోవడం, బరువు తగ్గడం. సో ఇదొకటి. ఇంకోటి కొంతమందికి ఈ ఎముకల కింద ఎస్పెషల్లీ మోచేయి కింద మోకాళ్ళ కింద మన నాడ్యూల్స్ అంటాం, రుమటైడ్ నాడ్యూల్స్, ఇవి ఫామ్ అవడం. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నరాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల కొంతమంది చాలా మంది ఈ టింగ్లింగ్ నమ్నెస్ రావడం అంటే మొద్దుగా ఉండడము ఇవన్నీ కూడా కంప్లైంట్ చేస్తారు. సో ఇవన్నీ కొన్ని లక్షణాలు టిపికల్లీ ఇవన్నీ ఉంటే మనం వీటిని రుమటైడ్ ఆర్థరైటిస్ కింద డయాగ్నోస్ చేస్తాం. సార్ బేసిక్ ఇందాక నుంచి ఈ చేతి వేళ్ళు చిన్న అని అంటున్నారు కదా, సాధారణంగా అందరికీ మెటికలు ఇచ్చుకోవటం బాగా అలవాటు, ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే వాట్ యూ విల్ సే సార్? అంటే విడుచుకోవడం అనేది చాలా మందికి జెన్యున్ హ్యాబిట్ గా వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చేస్తే మాకు ఫ్రీ అవుతుంది లేదా ఎంతవరకు స్టిఫ్నెస్ వస్తుంది అంటారు. కానీ బట్ అది సైంటిఫికల్లీ ప్రూవెన్ అది చేయడం వల్ల రిలీఫ్ రావడం, చేయకపోవడం వల్ల రిలీఫ్ ఏం లేదు. అది పార్ట్ ఆఫ్ హ్యాబిట్. మనకు మామూలుగా నేను చెప్పినట్టు మనకి ప్రతి జాయింట్ లో సైనోమ్ అనే పొర ఉంటుంది, అది ఫ్లూయిడ్ సెక్రీట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫ్లూయిడ్ కొన్ని జాయింట్స్ లో ఎక్కువ ఉంటుంది, సెక్రీషన్ కొన్ని జాయింట్స్ తక్కువ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ది జాయింట్ బట్టి. సో దాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇది విడుచుకోవడం వల్ల సౌండ్ వస్తే వాళ్ళకి రిలీవ్ అవుతుంది, ఆ పెయిన్ రిలీవ్ అవుతుంది అని చెప్పి చేస్తారు. సో సైంటిఫికల్లీ దానివల్ల ఏం ప్రూవెన్ లేదు. కానీ బట్ సైకలాజికల్లీ వాళ్ళు ఏం చెప్తారంటే చేస్తే మాకు నొప్పి తగ్గుతుంది లేకపోతే రిలీవ్ అవుతుంది అంటారు. కానీ బట్ బేసికలీ అక్కడ అయ్యేది మెకానిజం ఏంటి అంటే ఆ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ వల్ల మనకి ఆ చేసుకుంటే ఆ ఫ్లూయిడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది, క్రాకింగ్ సౌండ్ వస్తుంది. సో అది ఏమీ రోగం కాదు, ఏమీ కాదు, మనకి అలవాటు రీత్యా వచ్చింది తప్ప మనకి సైంటిఫికల్లీ దానివల్ల చెడు కానీ ఏం జరిగేది ప్రాబ్లం అంటే ఏం లేదు. సో అన్నోన్ కాజ్ అంటాం. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అన్నోన్ కాజ్, ఇడియోపాథిక్ కాజ్ ఎవరికి తెలియదు దేనివల్ల వస్తుంది. కానీ కొన్ని కారణాలు ఉంటాయి, ఇట్లా జెనెటిక్ రిలేటెడ్ రావచ్చు, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, హార్మోనల్ కావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే వస్తాయని కాదు, కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనకి తర్వాత జనరేషన్స్కి స్ట్రాంగ్ ఛాన్సెస్ దట్ మనకి కూడా వచ్చే అవకాశం ఉందని అర్థం. అంతే తప్ప వాళ్ళకి లేదు కాబట్టి మనకి రాదు అనే అలా ఉద్దేశాలు ఏం లేవు అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.